వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. చాలా రోజుల తర్వాత ఫ్రైడే రోజు ఈవినింగ్ పైకి వెళ్ళాను మొక్కల దగ్గరికి. అంతకుముందు వరకు కూడా వర్షం పడుతుంటే అంతగా వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఎక్కువగా నేను వాటరింగ్ చేయడానికి వెళ్తుంటాను పైకి. అయితే చాలా రోజులు అయిపోయింది. మా ఫ్రెండ్ మొక్కలు ఇచ్చింది కదా, కొమ్మలు, వాటిని నీళ్ళల్లో పెట్టేసి అలానే ఉంచేసాను. దాదాపుగా 1 మంత్ పైన అయిపోయింది. సో నీళ్ళు మార్చుతూ ఉన్నాను. మొక్కలనైతే కొమ్మల నుంచి వేర్లు కూడా రావడం చూడొచ్చు మీరు. సో ఎలాంటి మొక్కలైనా సరే కొమ్మల్ని అలా నీళ్ళల్లో పెంచేసి ఒక నెల రోజులు కూడా అవసరం లేదు, ఒక 15 days ఉంచామంటే వాటి నుంచి రూట్స్ కూడా గమనించవచ్చు. సో మా ఫ్రెండ్ తెచ్చిన మొక్కలను అయితే ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాను. సో చిన్న చిన్న పాట్స్లో వేసుకుంటున్నాను. దీనికి మట్టి ఎలా కలుపుతారు అనేది చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, అందుకోసం ఈ వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ కోకోపీట్ తీసుకుంటాను. అంటే పెద్ద బకెట్ ఉంది కదా, మీడియం సైజ్, అంటే 5 kg క్వాంటిటీ అనుకుంటా. సో ఆ బకెట్ నిండా కోకోపీట్ తీసుకున్నాను. ఇక్కడ 4 inch పార్ట్ ఉంది కదా, సో దాని నిండా అయితే మట్టి తీసుకున్నాను. 2 కలిపేసి దాంతోపాటు కొంచెం అంటే ఒక 2 స్పూన్ల క్వాంటిటీతో మస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వర్మీ కంపోస్ట్ కూడా వేయాలి. పాటింగ్ అంతా చేయడం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. అయినా పర్లేదు, దాని మీద కూడా వేసుకోవచ్చు. సో ఒక 10 days అయిన తర్వాత వేద్దామనేసి అలానే పాటింగ్ అయితే చేసేసాను. సో ముందుగా కుండీలో వేసేటప్పుడు మా గార్డెన్లో ఉన్న చెత్తని అడుగు భాగంలో వేసేసి దానిపైన మట్టి మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను. ఎండిపోయిన ఆకులు కంపోస్ట్ అయిపోతాయి, అందులోనూ మట్టి కూడా ఎక్కువ పట్టదనమాట. సో సగం ఆకులే కవర్ చేసేస్తాయి కదా. సో మనం మొక్కను పెట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి కూడా చేయని అవసరం లేదు. జస్ట్ కొంచెం పైన నొక్కేస్తే సరిపోతుంది. ఆ కొమ్మల్ని నీళ్ళలో పెట్టడం వల్ల చిన్న మొక్కలు రూటింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లేతగా ఉంటుంది కదా, గట్టిగా నొక్కేస్తే రూట్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో నిదానంగా ప్రెస్ చేసుకుంటూ నొక్కేస్తే సరిపోతుంది. సో ఉన్న కుండీలన్నీ కూడా నీళ్ళలో పెంచిన మొక్కలతో అయితే ఫిల్ చేసేసాను. అయినా సరే కుండీలు అయితే తక్కువ అయ్యాయి, మొక్కలు ఉన్నాయన్నమాట. సో వాటినైతే మళ్ళీ 3 మొక్కలు చొప్పున పెట్టేశాను ప్రస్తుతానికి. సో కుండీలు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ కుండీలు ఫ్రంట్ దగ్గర ఉన్నాయి, అవి తీసుకున్న తర్వాత ఇలా ప్లాంటేషన్ అయితే మళ్ళీ చేస్తాను. మిగతా వాటిని మొక్కలన్నిటిని ప్లాంటేషన్ చేసేసరికి డార్క్ అయిపోయింది. ఇక మార్నింగ్ టైంలో అంటే సాటర్డే రోజు మార్నింగ్ పైకి వచ్చాను. లెగవడం ఇలా పైకే వచ్చాను, ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట, వీకెండ్ కదా, హాలిడే. సో చిన్న గార్డెనింగ్ వర్క్ అయితే చేశాను చాలా రోజుల తర్వాత. చేతులకైతే డ్యామేజ్ ఏవి ఒకటి తగులుతూ ఉంటాయి కదా, స్కిన్ లెగిసిపోతుంది. దాంతోపాటు మా మేడ్ కూడా రావట్లేదు, పైన క్లీన్ చేస్తూ ఉంటుంది డే బై డే. ఊరెళ్ళింది, తను వెళ్ళి కూడా 1 week పైన అయిపోతుంది. సో ఇంట్లోనూ ఇలా గార్డెన్లోనూ మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో పైన గార్డెన్లో కాబట్టి ఒక 5 daysకి ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజైతే చెత్త చాలా వచ్చింది, అది మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చెట్టుకున్న ములక్కాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక 3 days బ్యాక్ అనుకుంటా, పక్క వాళ్ళు ఉంటారు పక్క బిల్డింగ్లో, తమిళియన్స్. సో వాళ్ళు పైకి వచ్చినప్పుడు చూసి చెట్టుకున్న ములక్కాయల్ని చూసి, ఒకవేళ మాకు అందట్లేదేమో అందుకే కొయ్యట్లేదు, చెట్టుకి అలా ఉన్నాయి కదా అని చెప్పేసి పక్కకు వచ్చి పిలిచి అడుగుతూ ఉన్నారు, ములక్కాయలు మేము కోసిస్తాము, మీకేమైనా అందట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను చెప్పాను, లేదు ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, ఎప్పటికప్పుడు కోసుకుంటాను, అందుకే అలా చెట్టుకు వదిలేశాను అని చెప్పాను. ఫైనల్గా అయితే ఈరోజు చెట్టుకున్న ములక్కాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. లాస్ట్ టైం ఒక 10 days బ్యాక్ చేశాను కదా, అప్పుడైతే ఒక 12 వచ్చాయి. ఫ్రెండ్స్కి షేర్ చేశాను వాటన్నిటినీ కూడా. సో ఇప్పుడైతే ములక్కాయలు అన్నీ ముదిరిపోతున్నాయి చెట్టుకుంటే, అందుకని మొత్తం అయితే కోసేసాను. పిందెలు అయితే వచ్చేస్తున్నాయి. కిందకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే జ్యూస్ చేస్తున్నాను. సో రోజు ఫ్రూట్ వెజిటబుల్ జ్యూస్ తాగి బోర్ కొట్టేసింది. సో ఈరోజు అయితే కొబ్బరితో పాలు తీసి జ్యూస్ లాగా తీసుకుందామని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక రౌండ్ తిప్పేశాను, తర్వాత గుర్తొచ్చింది దీనిలో సినమిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేశాను. అలానే కరివేపాకు ఒక 2 రెమ్మలు అయితే వేశాను. యాక్చువల్గా కూరలో వేసిన కరివేపాకుని పక్కకి పెట్టేస్తూ ఉంటుంది అన్విత, అందుకని నేను ఇలా వేస్తూ ఉంటాను. సో మిల్క్ అయితే తీసాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. దానిలో మనం చేసింది ఏముందిలే, మనం చేసే కొబ్బరి టేస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మిల్క్ కూడా చాలా టేస్టీగా వస్తాయి. అయితే కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది సినమిన్ పౌడర్ అండ్ కరివేపాకు వేయడం వల్ల. ఈ మిల్క్ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. అన్విత చిన్నప్పటి నుంచి కూడా కొబ్బరి ఎక్కువగా తింటూ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో
సో వాట్ ఐ ఈట్ ఇన్ అ డేలో సజెషన్స్ అడిగారు కదా ఏమేమి తింటామా అని చెప్పేసి. ఈరోజు స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తుంది అనమాట. చూపి అద్భుతమైన ఉప్మా. నాకు ఉప్మా అసలు నచ్చదు, సో అందుకని చాలా కొంచెం తీసుకున్నాను. ఉప్మాతో పాటు పక్కన కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. కోకోనట్ మిల్క్ అమ్మ చేసింది ఇంట్లో. పొద్దున్నే యాక్చువల్లీ నేను డీటాక్స్ వాటర్ లెగోగానే డీటాక్స్ వాటర్ బాదం తీసుకున్నాను. అది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఎమ్మటిని హడావిడిగా జిమ్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ రాగానే ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రెడీ అయ్యాము, ఎందుకంటే బయటకు వెళ్తున్నాము డర్మటాలజిస్ట్ దగ్గరికి. నాకు ఇక్కడ సైడ్ ర్యాషెస్ వచ్చినట్టు అనిపించి, సో ఒకసారి చెక్ చేయించుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో దానికి కొంచెం హడావిడిలో ఉన్నాము. ఎలాగో తింటున్నాం కదా అని చెప్పేసి వీడియో ఇప్పుడైనా షూట్ చేద్దాం, పొద్దున ఎలాగో షూట్ చేయలేదు కాబట్టి అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే గైస్. ర్యాష్ చూపించు. కనిపిస్తుందా? లైట్గా యాక్చువల్గా రియల్గా ఉంది, ఇప్పుడు చూడటానికేమో కెమెరాలో లైట్గా కనిపిస్తుంది. కొంచెం ఇచ్చింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఏమో చూద్దాం. ఇక ఫేస్ మీద ర్యాషెస్ వచ్చాయి కదా. అన్విత అయితే టెర్రస్ మీద బట్టలు ఆరేస్తూ ఉంటాను కదా, చెట్లకున్న ఏమైనా పురుగులు వాలి అలా వచ్చింటుందేమో అని అనుకున్నాము. సో ఇక్కడ ఎంతో ఇష్టమైన రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం, వెజిటబుల్స్తో చేస్తాను, సలాడ్ అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ కర్డ్ తీసుకున్నాను. గడ్డ పెరుగు కదా, కొంచెం ఇలా గడ్డంతా పోయేలాగా ఇలా తిప్పామంటే పేస్ట్ లాగా తయారైపోతుంది, క్రీమీ లాగా వచ్చేస్తుంది కదా. దానిలో ఒక క్యారెట్, అలానే హాఫ్ బీట్రూట్, ఇంకా గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని తురిమేసి ఈ పెరుగులో యాడ్ చేస్తున్నాను. ఇంకా చెప్పలేదు కదా, పెరుగులో ఫస్ట్ అయితే సినమిన్ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, అలానే పెప్పర్ కూడా యాడ్ చేశాను. స్పైసీ కోసం అయితే పెప్పర్ సరిపోతుంది, కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక లైట్గా పోపు పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నాను, దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సో తింటుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. దీనిలో స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా వేరే రకంగా కూడా తింటాం కాబట్టి స్ప్రౌట్స్. ఇక్కడేమో చియా సీడ్స్, ఒక 10 minutes నానబెట్టిన చియా సీడ్స్ ఉంటాయి కదా, వాటినైతే యాడ్ చేసుకోవాలి. మేము పొద్దున్న చెప్పాను కదా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి. సో పొద్దున మేము మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసి కాల్ చేసి వాళ్ళు కాల్ ఎత్తలేదు, 10కి ఓపెన్ చేస్తారని చెప్పేసి. సరే వెళ్ళే టైంకి ఎందుకో జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి కాల్ చేసి చూస్తే వాళ్ళు లేదు ఈరోజు లేదు, మండే రావండి అని చెప్పేసి అన్నారు. సో అది క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి. సో ఇంకా మిడ్ ఆఫ్టర్నూన్ మీల్ అని చెప్పేసి ఈ రెసిపీ చేసుకున్నాను, చాలా హెల్దీ. కర్డ్ అండ్ వెజిటబుల్స్తో చేశాను. ఒక రెసిపీ అమ్మ షేర్ చేస్తుంది ఇదే వీడియోలో. సో యా, cheers to my mid afternoon meal. ఇది నా ఫేవరెట్ మీల్ అనమాట. టేస్ట్ అలా లైక్ ఎంత ఎక్కువ అనిపిస్తుంది కానీ చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అని. ఇక మార్నింగే రెడీ అయిపోయాము డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, అది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇక కూర్చొని అన్విత నేను చిట్ చాట్ చేస్తూ ఇక టైం చూసుకోలేదు. మా హస్బెండ్ ఏమో లంచ్కి 1:30కి వచ్చేస్తారు. సో రైస్ కడిగి పెట్టేశాను కానీ ఆన్ చేయలేదనమాట. ఇక గుర్తొచ్చేసి 1:15 కలా ఇంకా ఫాస్ట్గా వేసి రైస్ అయితే ఆన్ చేశాను, ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను. ఇక మార్నింగ్ ఏమో లంచ్ బాక్స్కి ఆలు అండ్ టమాటో కర్రీ చేశాను. సో మేము తినేటప్పటికి ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు కదా, ఫాస్ట్గా అయితే ఇక్కడ ఎగ్తో బాయిల్డ్ ఎగ్ డిఫరెంట్గా వేస్తున్నాను. చూడండి, మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెట్ ఏమంటే చూడండి ఏమేం చేస్తుందో. ఆమ్లెట్కి ఇంత తతంగం అంట. వెరైటీగా యాక్చువల్లీ ఆమ్లెట్లో ఎగ్స్ వేస్తే నచ్చదు నాకు. మరి ఇంక దేంతో చేస్తారమ్మా ఆమ్లెట్? చూడు ఎలా చేస్తారు. ఆమ్లెట్లో ఎగ్స్ వేస్తే నచ్చదంట. ఎగ్స్ కాదు, ఆనియన్స్. ఆనియన్స్ వేస్తే నచ్చదు. జస్ట్ ఎగ్ కొట్టేసి ఇవి తడిచి ఉండాలి, ఉండకూడదు, తుడుచుకోవాలి ఫస్ట్. సో సరిపడా సాల్ట్ చిన్న బౌల్స్లో వేసుకున్నాను. గుడ్డుకుమని తినేయచ్చు దాన్ని అయితే. అవును. పెప్పర్, యాక్చువల్గా ఎగ్లో పెప్పర్ ఫ్లేవర్ బాగా నచ్చింది నాకు. చికెన్లో ఎగ్లో బాగుంటుంది కదా. మనకు నచ్చకపోయినా కుక్ చేస్తుంది గైస్, తనకు నచ్చితే చాలు. ఇంకా
తనకు నచ్చితే అందరికీ నచ్చాలంట. అన్విత నీకు స్పైసీ కావాలా, కారం అయినా వద్దా? వద్దు, అయ్యి కొంచెమే. ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ కూర్చున్నాము, వంట చేయాలని గుర్తులేదు. వంట చేయడం మర్చిపోయింది గైస్. నానొచ్చడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ని బాయిల్డ్ అవుతున్నా దీనిలో కరెక్ట్గా ఉన్నాయి బౌల్స్, చిన్నగా దీనిలో పెట్టేస్తున్నా. అంతలోకి ఈ బాయిల్డ్ అయ్యేలోపు ఇంకా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ స్ప్రే చేసుకోవాలి దీనిలో, ఈ బౌల్లో. ఇలా గరిటెతో కూడా వేసుకోవచ్చు. సో ఎగ్ కొట్టేస్తున్నా. కరెక్ట్గా ఫిల్ అయి ఉంది ఎగ్. బయటకు వచ్చిద్దో ఏమో చూడాలి బౌల్ నుంచి, అది కుక్ అయిన తర్వాత. పెప్పర్ ఇవన్నీ తీసేస్తా ఫస్ట్, నీట్గా ఉండాలి కదా. కొంచెం ఒకసారి స్ప్రే చేసుకున్నాం అంటే. దూరంగా పెట్టు, స్ప్రే అవుతుందా? అవుతుంది, ఒక దగ్గరే అవుతున్నట్టు. చాలే. ఆయిల్ స్ప్రే చేశాను, జస్ట్ మూత పెట్టేసామంటే. ఈ మూత మీరు అబ్జర్వ్ చేయకండి, ఎందుకంటే మా వాటర్ హార్డ్ వాటర్, ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా ఇలానే వచ్చేస్తుంది. ఎగ్ పగలగొట్టు వేసేవాము కాబట్టి ఆమ్లెట్, లేదంటే ఎగ్ టేస్ట్ అయితే ఎగ్ బాయిల్డ్ లాగా ఉంటుంది. సో వేడి అన్నంలో ఎగ్ బాయిల్డ్, అలానే పక్కన చట్నీ ఉండాలి కదా. సో మ్యాంగో పికల్ వేసుకొని తినేసి. ఈరోజే కాదు రోజు అంతే. మా హస్బెండ్ వచ్చే టైంకి ఇలా వేడివేడిగా రైస్ అయితే పెట్టేసి ఉంచేస్తాను. ఇంకా అలా వేడివేడిగా రైస్లో ఎలాంటి కర్రీ అయినా ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. ఇక మ్యాంగో పికల్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఒక కూరతో అలా తినలేము, పక్కన చట్నీ అయితే కంపల్సరీగా కావాలి. ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంటాం కదా, సో ఏదో ఒక చట్నీతో చేస్తామన్నమాట. ఇలా అయితే ఈ పికల్స్ తినకూడదని చెప్పేసి ఈ మధ్య బాగా తగ్గించేసాము. సో ఇక్కడ ఈ ఎగ్ చూసి పక్కన చట్నీ అయితే తినాలనిపించేసింది. ఇక డైలీ ఈవినింగ్ టైంకి పైకి అయితే వెళ్ళాలి కదా. ఈరోజేమో బట్టలు ఆరేసాము, అవి తీసుకురావడానికి వెళ్ళాను. ఇక నీళ్లు వేద్దాం అనుకున్నాను కానీ వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఇంకా వేయకుండా వచ్చేసాను. ఇక్కడ చూడండి, మేముండే ప్లేస్లో డార్క్గా ఉంది, అంటే చీకటి పడిపోతున్నట్లుంది. కొంచెం డిస్టెన్స్, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడేమో సన్లైట్ కనిపిస్తుంది. చూసారా డిఫరెన్స్, ఆరెంజ్ కలర్లో. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుందన్నమాట, సన్సెట్. ఇక మా ఇంటి వెనకాల పెద్ద అపార్ట్మెంట్ ఉంది, దానివల్ల ఇలా సన్సెట్ అయితే కనిపించట్లేదు. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.